తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. హాయ్, బెట్టింగ్ రాయలకి బెట్టింగ్ రాజులకి చక్రవర్తి మన సోను సోదర్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రూఫ్లతో సహా చూపిస్తారు. అటువంటి సోను సోదు బెట్టింగ్ సామ్రాజ్యానికి మాఫియాకి ఈయన అధినేత. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈయన ఏకంగా డైనోసార్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సో అటువంటి సోను సోదు అటువంటి కలియుగ కర్ణుడు రాక్షసుడిగా ఎలా మారాడు? మనోడే ప్రొడ్యూసర్, మనోడే డైరెక్టర్, మనోడే అన్ని. బడ్జెట్ 50 కోట్లు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సినిమా అటర్ ఫ్లాప్. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఆశీర్వదించండి మావయ్య. ఈయన హర్ష సాయికి అన్నయ్య లాంటి వాడు. ఎందుకంటే ఇద్దరిది ఒకటే పత్యాప. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈయనకి 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. రీసెంట్ గా రిలీజ్ అయింది ఫచ్ మూవీ అని చెప్పి. కలెక్షన్స్ అంతా కలిపి 20 కోట్లు వచ్చాయి. 30 కోట్లు నష్టం. అది నీకెందుకు? ఈయన చూస్తే సహాయం చేసేస్తారు, దానం ఇచ్చేస్తున్నారు కదా. 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అది వచ్చిన ఒక్క డబ్బుతో ఒకరు సహాయం చేసి ప్రజల్లో దేవుడిగా ఈయనైతే చలామణి అయ్యారు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. 100 మందిని చంపి. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ హర్ష సాయి, సోను సూద్ ఇద్దరు అన్నదమ్ములు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇద్దరిది ఒకటే పత్యాపారం. ఇంకొకసారి నా గురించి మీటింగ్ అంటే కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్న. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. కట్ చేస్తే ఈ కర్ణుడు కాస్త రాక్షసుడు అయిపోయాడు. ముట్టుకోవాలి. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.